నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారిని అడిగి తాజా న్యూస్లో కొన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సులో పాల్గొన్నారు. మరి కలెక్టర్లతో కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరి జిల్లాల్లో వాళ్ళకి ఏంటి ప్రత్యేకతలు ఉన్నాయి, అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో పెట్టాలి అని చెప్పి ఆయన సూచించినట్లు తెలుస్తుంది. అంటే ప్రెజెంటేషన్స్తో మీరు రావాలి, మాకు వివరించాలి అని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా వివిధ అంశాలపై కూడా ప్రతి రంగంలో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. ఏమంటారు సార్, అసలు మొత్తానికి ఈ కలెక్టర్లతో మాట్లాడడాన్ని మనం ఏ విధంగా చూడాలి? అసలు గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా ఇలా కలెక్టర్ల మీటింగ్ జరిగిందా? మీ అభిప్రాయం ఏంటి సార్? గత 2 రోజుల నుంచి కలెక్టర్లతో సమావేశం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జనరల్గా సీఎంగా ఉన్న సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఈ కలెక్టర్లకు సంబంధించి నేను పనిచేస్తాను, మీరు కూడా పనిచేయాలి, నేను నిద్రపోను, మీరు కూడా నిద్రపోవద్దు అనేది ఒక ఇదే అందరి మధ్యలో ఉంది. అందరితో పని చేయించడం అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితిలో ఉన్నది. అలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా అంటే జిల్లా అధికారి ఎంత మంత్రి ఉన్నా, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది. అంటే కింది స్థాయి వరకు తీసుకెళ్లాల్సింది పరిపాలకులే. ఎవరంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కలెక్టర్ల నుంచే వెళ్ళాలి. ఫండ్స్ వెళ్ళినా, ఏది జరిగినా, అభివృద్ధి జరిగినా వీళ్ళు అనౌన్స్ చేస్తారు అంతే. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అనౌన్స్ చేస్తారు. కానీ కింది లెవెల్కి గ్రౌండ్ అవ్వాల్సింది ఏంటంటే ట్రూ అధికారుల ద్వారానే. కలెక్టరు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు వీళ్ళ ద్వారానే ప్రజలకు చేరుతుంటాయి పథకాలైనా ఏవైనా. అలాంటి సందర్భంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చాలా కీలకమైన అంశాలను లేవనెత్తడం జరిగింది చంద్రబాబు. ఒక 3 నెలలకు 6 నెలలకు ప్రతి జిల్లాలో ఒక జాబ్ మేళా నిర్వహించాలి. జాబ్ మేళా నిర్వహించడం ద్వారా అందరికి జాబ్లు వస్తాయని కాదు, యూత్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఈ మేళా ద్వారా అసలు ఏం జరుగుతుంది, కొంత పరిచయాలు అవుతాయి. దాంతోపాటు అక్కడ ఉన్న వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. అంటే మనం నెక్స్ట్ వెళ్ళొచ్చు, ఇట్లాంటి డిస్కషన్స్ జరుగుతుంటాయి. జాబ్ మేళాలు నిర్వహించడం అదొక కీలకంగా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మనకున్న జిల్లాల్లో ఈ జిల్లాలకు సంబంధించి 26 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు రొటీన్గా నాకేదో వచ్చి చెప్పినట్టు కాకుండా ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పినట్టు కాకుండా ఆ జిల్లా ప్రత్యేకత ఉంది. ఆ జిల్లాల ప్రత్యేకత పర్యాటకానికి సంబంధించి ఉంటుంది, లేదంటే అక్కడ మిగతా కార్యక్రమాలు ఏం చేయొచ్చు అనే దాని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే రైతుల మీద కాన్సన్ట్రేట్ చేయండి, వారికి పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయండి. ఒక జిల్లాలో పాడి పరిశ్రమకు సంబంధించి పెద్ద ఎత్తున ఉంటుంది, మరో జిల్లాలో ధాన్యానికి సంబంధించి ఉంటుంది, కొన్ని జిల్లాల్లో టూరిజం. అంటే మీరు కొత్త అంశాలతో, కొత్త ప్రతిపాదనలతో రండి. రొటీన్గా వచ్చామా చెప్పామా అందరు చెప్పినట్టు కామన్ ఎజెండాగా ఉండదు. జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ జిల్లా ప్రత్యేకతని ఒక జిల్లాకు పూర్తిగా టూరిజానికి సంబంధించిన దాని హబ్గా మనం చూస్తాం. తిరుపతి అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఆ ఆధ్యాత్మిక కేంద్రాన్ని మనం ఏ విధంగా మరింత ముందుకు తీసుకెళ్ళచ్చు. అలాగే వైజాగ్ అనేది టూరిజం ప్లేస్. ఆ టూరిజం ప్లేస్ను మరింతగా మనం ఏ విధంగా చేయొచ్చు. గోదావరి జిల్లాలు ఉన్నాయి. వాటిని అంటే ఈ విధంగా మీరు రావాలని చెప్పి కలెక్టర్లని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా ఆఫీసర్స్ ఖచ్చితంగా పై స్థాయిలో వ్యక్తులు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మా మీద నిఘా ఉంది, మేము ఆన్సర్ చేయాలి అనేటప్పుడు ఖచ్చితంగా కూడా అది సీఎంఏ ఉంటుంది. కలెక్టర్లకు ఇక పైన సీఎంఏ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా సీఎంకు జవాబుదారి ఉండాలి. ఈ కార్యక్రమాలని మీరు అయితే ప్రారంభించారో వీటిని మేము ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసినాం, ఇవి ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి. ఆ సమీక్ష లేకపోతే ఏమైందంటే రాజకీయ అంటే పై స్థాయిలో ఉండే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అన్నీ మేము చేసినాం కదా, ప్రజలకు గ్రౌండ్ అయిపోయినాయని అనుకుంటారు. తీరా చూసిన తర్వాత ఏమైందంటే అవి గ్రౌండ్ కావు, ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతుంటుంది. అందాల్సిన కార్యక్రమం వీళ్ళు పై స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు మేము ఆల్రెడీ ఇచ్చేసాం అనుకుంటాం, కానీ అది గ్రౌండ్ కాకపోవడంతో ఏమవుతుందంటే ప్రజల్లో అసంతృప్తి నెలకొంటూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ఖచ్చితంగా జవాబుదారీతనం అయితే పెరిగే అవకాశం ఉంటుంది. మరి మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి కలెక్టర్ల సదస్సులు ఏమైనా నిర్వహించారా సార్? మళ్ళీ మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అధికారులను, ఐఏఎస్లను కానివ్వండి, అధికారులను కానివ్వండి, ఎప్పుడు కూడా పని విషయంలో పరిగెట్టిస్తారు ఆయన అన్నట్టుగా. ఎందుకని అంత స్పెషల్గా ఫోకస్ చేస్తారు ఆయన? జనరల్గా ప్రతి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కూడా సమీక్షలు నిర్వహిస్తుంటారు. కానీ అంటే మిగతా వాళ్ళు నిర్వహించేదానికి దీనికి తేడా అయిందని మనం గమనించాలి. అంటే వాళ్ళకే అంటే నేను చెప్పింది
నేను ఈ విధంగా చెప్తున్నాను, మీరు ఈ విధంగా చేయండి కాకుండా మీ దగ్గర ఏమున్నాయి కొత్త ప్రపోజల్స్, ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే మీ జిల్లాలో ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్గా టూరిజం ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. కమ్యూనిస్టు నాయకులు టూరిజానికి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఒక CEO లాగా వివరిస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్తే దాన్ని కూడా అంటే నవ్వుతూనే సెటైర్ వేయడం జరిగింది. నా మాటలు అర్థం చేసుకోవడానికి కమ్యూనిస్టులకు 30 ఏళ్ళు పట్టింది, ఏయిజం లేనిది టూరిజం అంటూ సిపిఎం నాయకుడు కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించడం జరిగింది. అంటే టూరిజం యొక్క ఇంపార్టెన్స్ మనం చూసుకున్నట్టే కొన్ని దేశాలు అయితే మొత్తం టూరిజం మీదనే బ్రతికే దేశాలు ఉన్నాయి. అవును సార్. కొన్ని సింగపూర్, దుబాయ్ ఇట్లాంటి వాటిలో టూరిజం, మాల్దీవులు ఆ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే అది కూడా టూరిజం కోసమే ఉన్నట్టుగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఏంటంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వాళ్ళు చెప్తున్న అభిప్రాయాలను విని ప్రభుత్వం నుంచి ఏ విధంగా చేయొచ్చు అనేది ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా అంటే ఎవరైతే అధికారులను పని చేయించడం, ఆ పని ద్వారా వాళ్ళు ఏం చేశారు ఇప్పటికని చెప్పడం అనేది తనకు మొదటి నుంచి అలవాట్లో భాగంగా ఇప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటారని, వాళ్ళ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయించడమే ఆయన లక్ష్యం అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.